హాయ్ గైస్, నా పేరు రవి. నాకు ఒక ఛానల్ ఉంది. ఎప్పటి నుంచో ఒక ఛానల్ ఉంది, ఇండియన్ డెమోక్రసీ అండ్ వరల్డ్ వ్యూస్. నాకు అంతగా అప్పుడు అంత మంచి వ్యూస్ లేదు అని నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు నా యూట్యూబ్ ఛానల్ కోసం. ప్రజెంట్ ఇప్పుడు అఫీషియల్గా నేమ్ చేంజ్ చేశాను అండ్ పేరు వచ్చేసి వన్ వరల్డ్ మెనీ వాయిసెస్. ఈ పేరు ఎందుకు పెట్టానంటే, నాలోని ప్రపంచం నాకు కొన్ని ప్రదేశాలు తెలుసు, వాటిలో నాలెడ్జ్ తెలుసు, కానీ ఎప్పుడు ఎవరితో పంచుకునేవాడిని కాదు. సో ఇప్పుడు మెనీ వాయిసెస్ ఎందుకనంటే, నేను ఒక్కనే మాట్లాడితే కుదరదు కదా. నిజాలు ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉంటుంది. నేను నా ఒపీనియన్ మీ వైపు వృద్ధలేను. సో నాలోని ఉద్దేశం చెప్తాను, అది నిజమా కాదా అనేది మీరు నిర్ణయించండి. సో ఈ ప్రపంచంలో 8.5 కోట్ల మంది జనాభా ఉన్నారు, లక్షల కోట్ల మంది. సో వాళ్ళందరి వాయిసెస్ని అందరికి కలవలేను అనుకోండి, కానీ నేను పోయేంతవరకు ఈ నెక్స్ట్ 2 yearsలో నేను ఒక ప్లాన్ ఎంచుకున్నాను. మన దేశంలో అనేక మతాలు, అనేక జాతులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తెలుసుకుంటూ మీ ముందు చెప్తాను. అలానే పక్క దేశాల గురించి మన జోకులు వేసుకుంటూ ఉంటాం. జోక్స్ అపార్ట్, మనం తెలుసుకోవాలి. అంటే మనమే నిజాయితీ పరులం, మనమే మనుషులు అనే జ్ఞాపకశక్తి కాకుండా, వాళ్ళు మనుషులే, వాళ్ళకు ఒక సంస్కృతి ఉంది, వాళ్ళొక లాంగ్వేజ్ ఉంది, వాళ్ళకు ఒక భాషలు ఉన్నాయి. అయినా మనం రెస్పెక్ట్ చేసుకుంటూ నేను మీకు వాళ్ళ నిజాలు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు, అంటే వాళ్ళ తిండి ప్రదేశాలు ఏంటి, సో అక్కడ వ్యవహార శైలి ఏంటిది, సో ఇవన్నీ మన దేశంలోని 100 కిలోమీటర్లకి ఎలా అయితే భాష, సంస్కృతం మారుతుంటాయో, మనం జీవించే విధానం మారుతుంటుందో, నేను అక్కడి జీవితాన్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్ యూ. ఇలానే మీ అందరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కొంతమందికి నా ఫ్యామిలీలో ఇంకా ఇష్టం లేదు. సో జోక్స్ అపార్ట్, వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా నెక్స్ట్ 2 yearsకి ఇది నా టార్గెట్. అంటే లైక్స్ కోసం కాదు. చాలామంది అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళు నిజాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, మీకు తెలియదు. ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పారు కదా అని వాడో ఒక యూట్యూబ్ చేసి పెట్టేయడం, అది మీరు వాళ్ళ లైక్స్ కొట్టడం ఇవన్నీ అనవసరం. కానీ నా సొంత క్రియేషన్తో నేను వస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. థ్యాంక్ యూ.